ద్వారా పోల్ మేనేజ్మెంట్ చేయాలి. కానీ పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళ ఆ టీం ఏదో ఇచ్చి ఉంటది కదా, రావిన్ శర్మ టీం ఏదో, వాళ్ళు ఏదో నెగిటివ్ టాక్ ఇచ్చినట్టున్నారు. దెబ్బతింటారు మీరు, ఇల్లు పోతాయి అనేది. 1,32,00,000 ఓట్లు పోతాయి ఇటు ముస్లింలు, హిందూ, క్రిస్టియన్స్ కలిపి దాదాపుగా 80 to 85% ఓట్లు పోతాయి తెలుగుదేశానికి. మిగతా ఓట్లలో అప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు? 4 కోట్ల 5 కోట్లు అనుకుంటా. ఆ ఓట్లలో 1,30,00,000 వీళ్లే ఉన్నప్పుడు ఇందులో 85% పోతున్నాయి అంటే 1 కోటి ఓట్లు పోయినట్టే కదా. మిగతా 3-4 కోట్లలో వీళ్ళు తెచ్చుకోవాలి. మిగతా 4 కోట్లలో తెచ్చుకోవాలనుకోండి, ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటి భయం పట్టుకుంది. ఇప్పుడు మనకి జనాభా 5 కోట్లు, ఓట్లు 4 కోట్లు. 4 కోట్లలో 1,30,00,000 పోతే మిగతా 2,70,00,000 కంప్లీట్ గా వీళ్ళకేం రావు కదా. 3,70,00,000 ఇదే 2,70,00,000 అంతే కదా. 4 కోట్లు అంటే 2,70,00,000 వీళ్ళకి రావు. అందులో ఓ 50% తెచ్చుకున్నారు అనుకోండి, చాలదు కదా బలం. కాబట్టి ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నారు, అర్జెంట్ గా బీజేపీ ఊసెత్తకుండా బీజేపీతో మీటింగ్లు అందుకే వీళ్ళే డౌన్ ప్లే చేస్తున్నారు నేను అనుకుంటున్నా. రెండవది, ఎందుకంటే లేకపోతే వీళ్ళు పిలిస్తే రానంటదా పురంధేశ్వరి, ఆవిడకి ఇంక వేరే పనే ఉందని. 10 అసెంబ్లీ సెగ్మెంట్లు, 6 పార్లమెంట్ సీట్ల దగ్గర అక్కడ కూడా ఏం తిరగట్లేదు కదా పెద్దగా. ప్రచారం పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు.